హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని కోంపల్లెలోని గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లోని 52 లక్షల రూపాయల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను ఆనంద్ అదుపులోకి తీసుకుని 43 లక్షల రూపాయలను రికవరీ చేశారు. నిందితుడు పథకం ప్రకారం లోపలికి ప్రవేశించి దొంగతనం చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. సుమారు 9 లక్షల రూపాయలను నిందితుడు ఖర్చు చేసినట్లుగా డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. దొంగతనం జరిగి సుమారుగా 52,50,000 రూపాయలు పోయినని చెప్పేసి కంప్లైంట్ రావడంతో ఇమీడియట్గా సిఐ విజయవర్ధన్, పేట్ బషీరాబాద్ సిఐ, పేట్ బషీరాబాద్ డిఐ విజయ్ ఇద్దరు కూడా ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళంటే వాళ్ళ టీం తీసుకొని అక్కడ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారం చేసుకొని ఒక వ్యక్తిని ఆనంద్ అనేటువంటి వ్యక్తిని అందులో తీసుకోవడం జరిగింది. ఈ ఆనంద్ అదే విల్లాస్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండేవాడు, ఎలక్ట్రీషియన్కి హెల్పర్గా. కాబట్టి అతనికి పూర్తిగా ఆ ఏరియా మీద ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతున్నారు అనేది అవగాహన ఉండటంతో ఎట్లా ఎంట్రీ కావాలి, ఎట్లా ఎగ్జిట్ కావాలి అనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారము ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో చూసుకొని గ్రిల్స్ డోర్ని బ్రేక్ చేసుకొని ఇంట్లోకి పోయి అల్మార్లో ఉన్నటువంటి 52,50,000 రూపాయలు స్టోరేజ్ చేయడం జరుగుతుంది.